సాటర్డే రోజు డిన్నర్‌లోకి చపాతీ విత్ పాలక్ పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. నేను ఎలా చేస్తాను అనేది ఇప్పుడు చూసేయండి. ఫస్ట్ పాలకూర తీసుకొని నీట్‌గా వాష్ చేసేసుకొని, కడాయి తీసుకొని పాలకూర యాడ్ చేసేసుకోవాలి. మూత పెట్టుకొని ఇలా సాఫ్ట్‌గా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పాలకూర మొత్తం కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని పాలకూర, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత పాలకూర పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పాలకూర మొత్తం కూడా ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఆ తర్వాత కారం, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇది మొత్తం కూడా మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి లేదా గరం మసాలా యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని జస్ట్ 5 మినిట్స్ ఉంచిన తర్వాత మొత్తం కూడా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి టేస్టీ పాలక్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ కర్రీ అయితే సుధీర్‌కి ఫేవరెట్. చపాతీలోకి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. అంతే ఈ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.